తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని, సాయంత్రానికి చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నగర వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని చెప్పారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరించారు. నేడు ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. గుంటూరు, వైఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, శ్రీ సత్యసాయి, కడప, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. నెల్లూరు, కావలి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తారు. వేడివేడి ఆహారం తీసుకోవాలని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.